నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత లైక్ అమ్మాయిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు తనకి మ్యారేజ్ అయింది అని చెప్పేసి అంటే తనకి మెడలో తాళి ఉంటది అండ్ కాళ్ళకి మెట్టలు ఉంటాయి. వీటిని చూసి ఐడెంటిఫై చేయొచ్చు ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిందిరా అని చెప్పేసి. అంటే ఇలా ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో నాకు తెలీదు. ఎందుకు అమ్మాయిలే ఐడెంటిటీ అవ్వాలి అంటే చూడగానే అంటే మనకి ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ అమ్మాయి బాగుంది అనుకో, నార్మల్ గా మీరు ఏం చూస్తారు, అరే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిందా కాలేదా అని చూడడానికి చూస్తారు. ఎలా చూస్తారు? కాళ్ళకి మెట్టలు కానీ మెడలో తాళి కానీ చూస్తారు, అవునా? కానీ ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిందని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం చూడగానే ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. సో నేనేమనుకుంటున్నా అంటే కరెక్టో రాంగో నాకు తెలీదు. మేబీ ఒకవేళ తప్పైతే నాకు క్షమించండి. అబ్బాయికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు అమ్మాయికి తాళి చూడగానే మ్యారేజ్ అయిందని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ కాళ్ళకి మెట్టలు ఉంటే మ్యారేజ్ అయిందని చెప్పొచ్చు. అబ్బాయికి కూడా అమ్మాయి లైక్ హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా కట్టడం కానీ, హ్యాండ్కి చైన్ లాగా కట్టడం కానీ, ఆర్ఎల్స్ పర్మనెంట్ గా ఒక రింగ్ లైక్ ఐడెంటిటీ కోసం ప్రతి ఒక్కరికి ఒక రింగ్ ఉండాలి. ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిందని చెప్పేటట్టుగా ఒక రింగ్ ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఏం తప్పుగా తీసుకోకండి, ఒక పాజిటివ్ వేలో తీసుకొని చెప్పండి, ఓకే? అది అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీరు ఏ వేలో అనుకుంటారో ఆ వేని కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీరు అలానే నిజంగానే ఉండాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఉండకూడదు అంటే ఎందుకు ఉండొద్దో కూడా కామెంట్లో పెట్టండి. అండ్ మీ సజెషన్స్ ఏంటిదో మీరు చెప్పండి. ఒకవేళ ఇది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి. ఒకవేళ రాంగ్ అయితే మాత్రం తిట్టకండి, ఓకే? నేను జస్ట్ నా ఒపీనియన్ బయట పెట్టాను, మీరేమంటారో చెప్పండి, అంతే, ఓకే?